వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను జోనాభిరామ్ ముందుగా ముఖ్యాంశాలు సమస్యలు సభ దృష్టికి రాకుండా అడ్డుకుంటున్నారు ప్రభుత్వానిది దుర్మార్గమైన ఆలోచన అన్న భట్టి విక్రమార్క రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ గురుకుల పేరెంట్స్ సభ్యుల ఆందోళన ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ఫైర్ హైదరాబాద్ లో బీమా కంపెనీల ఉద్యోగ సంఘాల ధర్నా బీమా పాలసీలను ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ పీఠం కోసం పోటాపోటీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటున్న కౌన్సిలర్లు ఏసీబీ వలలో చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్ఓ రాజశేఖర్ వెంకటరమణ రైతు నుంచి పాస్బుక్ కోసం నగదు డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు అసెంబ్లీలో అధికార పక్షం తమ గొంతు నొక్కుతోందని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార పక్ష నియంత వైఖరిని నిరసిస్తూ సభ నుంచి కాంగ్రెస్ శాసనసభ పక్షం వాకౌట్ చేసిందని తెలిపారు శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సీఎల్పీ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు పోడెం వీరయ్య కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సమస్యలపై చర్చించి పరిష్కారం కనుగొనేందుకు మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడ్డారు సభ నుంచి బయటకు వచ్చాం వాకౌట్ చేశాం ఎవరికి వారికి అడిగా మేము ఎంతనైనా తెలియజేస్తాం మైక్ ఇవ్వండి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేదే లేకుండా పోయింది ఎంతసేపటికి 100 మంది సభ్యులు మనకి మందబలం ఉంది కదా అని ప్రతిపక్షాలని ఎప్పటికప్పుడు గొంతు నొక్కుతూ వాళ్ళు మాట్లాడలేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయగలుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం సభలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షం కాంగ్రెస్ శాసనసభా పక్షం ఈ శాసనసభా పక్షానికి కూడా మాట్లాడలేకుండా ఎటువంటి అన్పార్లమెంటరీ పదాలు వాడకపోయినప్పటికీ కూడా కావాలని మంత్రులు లేచి సభకు క్షమాపణ చెప్పాలని సభను తప్పుదో పట్టించుకోవాలని మాట్లాడుతూ సభ్యులు చెప్పాల్సిన అంశాలు చెప్పలేకుండా చేసేటువంటి ఒక కుటిల ప్రయత్నం అడుగడుగున సభలో జరుగుతూ ఉంది కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా నా సాధ్యమైనంత మేరకు ప్రజా సమస్యలను సభలో లేవనెత్తడం కోసం మా ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి ఓపిక ఉండాలి సమస్యలను తెలుసుకొని పరిష్కార విధానం ప్రజలకు చెప్పే రీతిలో ప్రయత్నం చేసేది పోయి బుల్డోజ్ చేసి అసెంబ్లీని నడిపించాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్న తీరును మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మా సీఎల్పీ నాయకులు ప్రజల పక్షాన అనేక సమస్యలు ఉన్నాయి గవర్నర్ ప్రసంగాన్ని పైన చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలో ఆ చర్చకు సంబంధించి వారు లేవనెత్తిన అనేక అంశాలపైన సభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మరి నోరు మోపించే కార్యక్రమం బుల్డోజ్ చేసి గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు రంగారెడ్డి జిల్లా తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ కోశాధికారి చిన్నగుండు భాస్కర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం మహేందర్ మాట్లాడుతూ కావాలనే కొందరు నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెంటనే ఈ ఆరోపణలు మానుకోవాలని అన్నారు అడిషనల్ డీజీపీ గురుకుల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ ఖండించింది కావాలని కొందరు బీజేపీ నేతలు అడిషనల్ డీజీపీ గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు రంగారెడ్డి జిల్లా డీజీపీ అధ్యక్షునిగా మహేందర్ డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే గురుకులాలలో మత ప్రచారం జరగడం లేదు నాణ్యమైన విద్య ఇంగ్లీష్ విద్య గొప్ప గొప్ప యూనివర్సిటీలకు పోతున్నారంటే ఈరోజు మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కార్యదర్శిగా వచ్చినప్పటి నుంచే గురుకులాలలో ఒక అద్భుతాలు జరుగుతున్నాయి. ఇలాంటి అద్భుతాలను ఓరోజాలని వాళ్ళే మా ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్లకు నాణ్యమైన విద్య అందుతుందనే కుట్రలతోనే ఈరోజు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మేము తెలంగాణ పేరెంట్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. ఎందుకంటే గతంలో ఎంతో మంది కార్యదర్శిగా పనిచేసిర్రు, కానీ ఇలాంటి విజయాలు కాలేవు, ఇలాంటి విద్య మాకు అందలేదు. ఈ రోజు మాకు మంచి నాణ్యమైన విద్యతో పాటు మంచి ఫుడ్ అందుతున్నదంటే అది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల. అలాంటి నాయకుడిని, అలాంటి ఆఫీసర్ను ఓడగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఆయన కోసం మేము ఎంతవరకైనా పోరాడతాము. అలాంటి నాయకుని కోసం, అలాంటి ఆఫీసర్ కోసం ఆయన తరఫున, ఆయన వెంబడి మేము ఉన్నామని ఈ బహిరంగంగా మేము మద్దతు తెలుపుతున్నాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వ రంగ బీమా కంపెనీల ఉద్యోగ సంఘాలు, ఆఫీసర్స్ అసోసియేషన్లు, వెల్ఫేర్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మెను హైదరాబాద్లో కొనసాగించారు. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలో బీమా పాలసీలు భద్రత ఉంటుంది, కానీ ప్రైవేటీకరణ చేస్తే బీమా భద్రతపై కస్టమర్లకు నమ్మకం పోయి దివాళా తీయడం గ్యారంటీ అని వారు స్పష్టం చేశారు. గవర్నమెంట్ బీమా పాలసీల సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తామని కేంద్రాన్ని బీమా సంస్థ సంఘాల నాయకులు హెచ్చరించారు. గవర్నమెంట్ స్వాస్థ్య బీమా యోజన పాలసీ తీసుకొచ్చింది. ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటీకరించడం వల్ల సామాన్య ప్రజానీకానికి మరి ఈరోజు కోవిడ్ కనుక గమనిస్తే కొన్ని లక్షల పాలసీలు మేము ఇవ్వడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు మరి క్లెయిమ్ రూపంగా మరి ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. అలానే ఈరోజు ప్రైవేటీకరించడం వల్ల మరి ప్రభుత్వానికి కొంత డబ్బు ఇమ్మీడియట్గా రావడం జరుగుతుంది, కానీ లాంగ్ రన్లో మరి ప్రజానీకానికి ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కూడా అందరికీ నష్టం జరుగుతుంది. అలానే మరి ఈరోజు 4 సంవత్సరాలు అయినా కూడా ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఏదైతే వేజ్ రివిజన్ ఇవ్వాలో ఆ వేజ్ రివిజన్ గురించి ఈ రోజు వరకు కూడా వినవడం అనేది జరగలేదు. ప్రభుత్వం 2002 ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ ముందర ఒక్కసారి పిలిచి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి అయిన తర్వాత పిలుస్తామని చెప్పారు, కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ రకమైన ఇన్విటేషన్ అనేది రాలేదు కాంప్లెక్స్. కాబట్టి వీటన్నిటి గురించి అట్లనే ఏదైతే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఉందో పక్క ప్రభుత్వమే చెప్తుంది పెన్షన్ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అని చెప్తూనే మరి ఈరోజు 1/4/2010 తర్వాత ప్రతి ఎంప్లాయీ కూడా నూతన పెన్షన్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది. దానిలో ఎటువంటి సెక్యూరిటీ లేదు, మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఏ రకంగా వస్తాయో ఆ పెన్షన్ అనేది గ్యారంటీ లేకుండా అటువంటి పెన్షన్ స్కీమ్ని మరి ప్రభుత్వం పెట్టడం జరిగింది. దాన్ని తీసివేసి 1990 సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యులు చెన్నంనేని రమేష్ బాబు గత సంవత్సర కాలం నుంచి కనిపించడం లేదంటూ రుద్రంగి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజల కష్టసుఖాలు వివరించడానికి స్థానిక ఎమ్మెల్యే సంవత్సర కాలం నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని తెలిపారు. ప్రజా సమస్యలు తీర్చడానికి ఎన్నుకోబడిన ఎమ్మెల్యే సంవత్సర కాలం అందుబాటులో లేకుండా ఉండటం వేములవాడ ప్రజల దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసభ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, నాయకులు చేలుకాల తిరుపతి, తర్రే మనోహర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యేవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు 365 రోజుల అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా పోయిండు. మరి ఎక్కడున్నాడో తెలవాలని చెప్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉండో మరి మా కంటికి కనిపిస్తలేదని చెప్పని ఇంతకుముందు ఒకటి వినపత్రం లెటర్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికైనా ఎక్కడ ఉన్నా కానీ స్థానికంగా వచ్చి మన ఇవాళ నియోజకవర్గ ప్రజలకు అనేకమైన అభివృద్ధిలో కానీ అనేకమైన ఆపద సంపదలు కానీ కరోనా కష్టకాలంలో కూడా ఏ సాయం చేయని సందర్భం ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఈ 365 రోజులు కూడా ఎమ్మెల్యే గారికి ప్రతి నెలకు 4 లక్షల రూపాయలు ప్రజాదాన్యం ఆయనకు ఇచ్చినప్పటికీ కూడా సంవత్సరం కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఉండి ప్రజలు పట్టించుకునే రోజులు లేవు. అదేవిధంగా మనకు చంద్రులయ్య గారు, అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు
రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి వేములవాడ శాసనసభ్యులు సంవత్సర కాలం పాటు వేములవాడ ప్రజలకు అందుబాటులో ఉండకుండా వేములవాడ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా జర్మనీకే పరిమితమైంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సమస్యలను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే చెప్తాడా మరి ఇక్కడ సమాధానం లేక ఇంకెవరన్నా ప్రజాప్రతినిధులు చెప్తారా అనేది మాకు ప్రజలకున్న సమస్యలను పరిష్కరించే విధంగా. ఎందుకంటే కొంతమంది నాయకులు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా కాకమ్మ కగురులు చెప్పుకుంటా కాలం పబ్బం వెళ్ళేస్తారు తప్ప సమస్యల గురించి పట్టించుకుని నాదులు లేడు. ఎందుకంటే రుద్రంగి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల జాడలేదు, 30 పడకల ఆసుపత్రి జాడలేదు. ఇంతవరకు మొన్న సెంట్రల్ లైటింగ్ అంటారు, సెంట్రల్ లైటింగ్ చేయాల్సిన పని విధానం ఎట్లా? ముందుగా నిజామాబాద్ జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేసింది. పొరుగు రాష్ట్రంలోని నాందేడ్ జిల్లాకు నిజామాబాద్ జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. ప్రజలు నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు చేస్తుంటారు. గత వారం రోజుల నుండి కరోనా కేసులు పెరగడంతో అక్కడి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నా ఇక్కడి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం లేదు. బోధన్ మండలం సాలూరా అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద నామమాత్రపు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజువారీ రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. నిత్యం వేలాది వాహనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తున్నాయి. చెక్పోస్టు వద్ద తప్పనిసరి తనిఖీలు నిర్వహించి కరోనా పరీక్షలు చేపట్టాల్సి ఉన్న వైద్య అధికారులు మాత్రం నామమాత్రపు చర్యలు చేపడుతున్నారు. మీడియా ప్రతినిధులు చెక్పోస్టు వద్దకు రాగానే వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. హడావిడి చేసి పరీక్షలు నిర్వహించారు. గత 4 రోజులుగా కేవలం 72 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారంటే వారి నిర్లక్ష్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బోధన్ ప్రాంతము. మరి బోధన్ ప్రాంతంలో ఈ మహారాష్ట్ర నుంచి చాలా రకాలుగా అనేక రకాలైనటువంటి సత్సంబంధాలు కానీ మానవ సంబంధాలు కానీ వ్యాపార సంబంధాలు కానీ కలిగి ఉన్నటువంటి బోధన్ ప్రాంతము. మరి మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగి మరి మహారాష్ట్ర ప్రభుత్వము అక్కడ లాక్డౌన్ విధిస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. మరి తెలంగాణ ప్రభుత్వము అక్కడ మహారాష్ట్ర ఈ చెక్ పోస్ట్ అయినటువంటి చెక్ పోస్ట్ పైన కరోనా కేసులు అక్కడ డాక్టర్లు పెట్టి అక్కడ కరోనా టెస్టులు చేసే విధంగా, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి ఎవరైతే ప్రయాణికులు కానీ ఇతరత్ర మరి మన బోధన ప్రాంతానికి వస్తున్నారో వారికి పూర్తిగా నిర్మూలించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్య మహారాష్ట్ర బార్డర్ సో సాలూరా చెక్ పోస్ట్లో స్ట్రిక్ట్లీ వీఆర్ డూయింగ్ ర్యాట్ టెస్ట్, కరోనా స్క్రీనింగ్ చేస్తున్నాము అండ్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకైతే మాకు సిన్స్ 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ ఒక 7 పాజిటివ్ కేసెస్ వచ్చాయి. 7 పాజిటివ్ కేసెస్ని మేము డైరెక్ట్లీ వాళ్ళ మహారాష్ట్ర కానీ ముంబై కానీ రిటర్న్ బ్యాక్ పంపించడం జరిగింది. హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళతో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్ని కూడా ట్రేస్ అవుట్ చేసేసి వాళ్ళను కూడా టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ నెగిటివే ఉన్నారు. అండ్ టుడే లైక్ అరౌండ్ 16th ఆఫ్ మార్చ్ ఇవాళ టిల్ నౌ ఒక 2 o'clock వరకు వీ డిడ్ ఆల్మోస్ట్ 54 కేసెస్. దాంట్లో 4 పాజిటివ్స్ ఉన్నాయి. 2 ఫ్రమ్ నాందేడ్ అండ్ 2 ఫ్రమ్ అకోలా. వాళ్ళను కూడా హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చేసి వాళ్ళను కూడా రిటర్న్ బ్యాక్ పంపించాము. ఇప్పటివరకైతే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ ఇన్ సర్వీసెస్. ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకందరికీ ఒకటే రిక్వెస్ట్ ఉంది, ఏంటంటే వాళ్ళు ఈ తెలంగాణ బార్డర్ దాటి మహారాష్ట్ర వెళ్లకుండా ఉంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి భౌతిక దూరం పాటించి మళ్ళీ కరోనా ప్రోటోకాల్స్ని ఫాలో చేస్తే ఇంతకు ముందులాగా మనం కరోనాని మళ్ళీ ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ చేస్తుంది. సిబ్బంది కలెక్టర్ గారు మాకు సిబ్బంది కూడా ఇచ్చారు. ఓకే, సో జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో జెరోమ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ వద్ద దాదాపు 200 మంది మైనార్టీ పేద కుటుంబాలకు 25 కేజీల రైస్ బ్యాగు, 1200 రూపాయల వంట సామాగ్రిని సేవా భారత్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్, రవి, ప్రవీణ్ కుమార్, స్థానిక పాస్టర్ ఏ ప్రవీణ్ కుమార్, మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు నల్ల సుకుమార్, నల్ల శ్రీను, ఆమోసు, అశోక్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మార్చి 22 రాబోతుంది. చూసుకుంటే కరెక్ట్గా సంవత్సరం అవుతుంది. మరి కరోనా వైరస్ మరి చాలామంది కుటుంబాలను మరి ఒక మహమ్మారిగా మరి ప్రభావం చూపింది. సో దానికి గాను మరి ఇక్కడ సేవా భారత్ సంస్థ అందులో ఉండే దాతలు హైదరాబాద్లో ఉంటారు. కొంతమంది వాళ్ళు మరి బీదల కుటుంబాలకు ఒక నెలకు సరిపడా, కొంతమంది జాబులు చేసుకునే వాళ్ళు, కొంతమంది వేరే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళ ఆదాయంలో నుంచి కొంత మామూలుగా కొంత దాతలుగా వేసుకొని వాళ్ళు మరి మనకు ఇక్కడ సహాయం చేస్తున్నారు. ఈ జనగామ ప్రాంతంలో, ఈ జనగామ జిల్లాలో కొన్ని కుటుంబాలకు మరి సహాయం చేస్తుంటున్నారు. దీనికి అనే కాకుండా మరి ప్రత్యేకంగా ముస్లిమ్స్ కుటుంబాలకి, ఎందుకంటే ముస్లిం కుటుంబాలలో ఇంకా ఎక్కువగా నిరుపేదలు ఉన్నారని వాళ్ళ దృష్టికి వచ్చింది. ఒక నెలకు సరిపడా కనీసం వాళ్ళకు మనం చేతునిస్తే వాళ్ళు దేవుని ప్రేమను వాళ్ళకు పంచినట్టయితుంది. అట్లని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ ద్వారా ఈ యొక్క కిట్లను మీ ప్రాంతంలో, నెల్లూట్ల ప్రాంతంలో, లింగాల గణపూర్ ప్రాంతంలో, జనగాం జిల్లా ప్రాంతంలో పంచడం జరుగుతుంది. దీని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దయాదాక్షిణ్యపూర్ణుడా అయ్యా, మీరు అత్యంత కృపా కనికరము కలిగి మీ బిడ్డల ఎడల ప్రభా, మానవులందరి ఎడల మీ ప్రేమను పరుస్తా ఉంటున్నారు. అయ్యా, మీరు ఈ లోకంను ఎంతో ప్రేమించినని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. అయ్యా, మీ బిడ్డల ద్వారా నా తండ్రి ఎదుగునైనా మరి అనేకులకు నా తండ్రి సహాయం చేయాలనే ఉద్దేశంతో సేవా భారత్ నుంచి నా ప్రభా మరి అనేక మంది దాతలను మీరు బయటికి తీసుకొని వచ్చి ఇటువంటి విధానం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. వందనాలండి. మన ముస్లిం కమ్యూనిటీస్కి ఇచ్చాం. ఇంకోసారి ఏరే కమ్యూనిటీస్కి ఒకవేళ అవకాశం ఉంచి వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే పెద్దవాళ్ళు వారికి. మరి కొన్ని బీద కుటుంబాలకు, ముస్లిం సహోదరుల కుటుంబాలకు ఈరోజు చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో మున్సిపల్ పీఠాన్ని ఆశించే వారి సంఖ్య కూడా పెరిగింది. బీసీ జనరల్కు సీటు కేటాయించడంతో ఆ వర్గానికి చెందిన మొదలియార్లు, రెడ్డి సామాజిక వర్గం వారు పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారికి తగిన అంచనాలు వేసుకొని మున్సిపల్ పీఠం కోసం పోటీ పడుతున్నారు. మున్సిపాలిటీలోని ఓటర్ల సంఖ్య, వార్డుల సంఖ్య పరంగా బీసీకి చెందిన మొదలియార్లే ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఆ వర్గానికి చెందిన పీజీ నీలమేఘం, బీడి భాస్కర్, దయానిధి ఓవైపు చైర్మన్ పీఠాన్ని ఆశిస్తుంటే మరోవైపు తాము కూడా ఎందుకు తక్కువ కాదని రెడ్డి వర్గానికి చెందిన గోపాల్ రెడ్డి కూడా చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నారు. 4 అభ్యర్థులు చైర్మన్ పీఠం రేసులో ఉన్నారు. ఇప్పటికే చైర్మన్ ఎంపికపై కసరత్తు ఎమ్మెల్యే ఆర్కే రోజా కార్యాలయంలో వేగంగా కొనసాగుతుంది. 5 ఏళ్లు ఒక వర్గానికే పీఠాన్ని కేటాయిస్తారా, లేక 2 సామాజిక వర్గాలను సంతృప్తిపరచడానికి చెరో 2.5 ఏళ్ల పాటు చైర్మన్ పీఠాన్ని విడదీస్తారా అనే అంశంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం వైస్ చైర్మన్ స్థానాలను పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇది సఫలీకృతమైతే మున్సిపాలిటీకి అదనంగా వైస్ చైర్మన్ పదవి వస్తుంది. ఆశావహులను సంతృప్తిపరచడానికి అవకాశం లభిస్తుంది. ఎవరికి పీఠం సిద్ధిస్తుందో అన్న ఉత్కంఠకు ఈ నెల 18న తెర వీడనుంది. విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, జిల్లా ఎస్పీ కె భగీరప్పలు సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం ఓరవకల్ విమానాశ్రయంలో ప్యాసింజర్ టెర్మినల్, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్, పంప్ హౌజ్లో పూర్తయిన పనులను వారు పరిశీలించారు. అదేవిధంగా పోలీస్ సెక్యూరిటీ బ్యారెక్ నిర్మాణ పనులను తనిఖీలు చేశారు.
విజయవాడలో మంత్రి పేర్ని నాని సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు సెంటర్లో OHM వాహన షోరూంను ఆయన ప్రారంభించారు. రానున్న రోజుల్లో పర్యావరణ హితమైన వాహనాలదే అగ్రస్థానం అని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఒకే గొడుగు క్రింద పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ వాహనాలు రావడం మంచి పరిణామమని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఫైనాన్స్ కూడా అందిస్తున్న OHM సంస్థ చైర్మన్ దయా నరంగ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వైసీపీ నగర అధ్యక్షులు బొప్పన భావకుమార్, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో వీఆర్ఓ రాజశేఖర్ ఏసీపీ బలలోకి చెక్కారు. వెంకటరమణ అనే రైతు నుంచి పట్టా పాస్బుక్ జారీ కోసం నగదు డిమాండ్ చేశారు. దీంతో ఏసీపీ అధికారులను రైతు వెంకటరమణ ఆశ్రయించారు. రైతు నుంచి 8,500 రూపాయలు తీసుకుంటుండగా కార్యాలయంలో వీఆర్ఓను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలంనేరు జాతీయ రహదారి మట్టం ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం కుప్పం ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమస్యలు సభ దృష్టికి రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వానిది దుర్మార్గమైన ఆలోచన అన్న భట్టి విక్రమార్క. రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ గురుకుల పేరెంట్స్ సభ్యుల ఆందోళన. ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ఫైర్. హైదరాబాద్లో బీమా కంపెనీల ఉద్యోగుల సంఘాల ధర్నా. బీమా పాలసీలను ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్. చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ పీఠం కోసం పోటాపోటీ. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటున్న కౌన్సిలర్లు. ఏసీబీ వలలో చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్ఓ రాజశేఖర్. వెంకటరమణ అనే రైతు నుంచి పాస్బుక్ కోసం నగదు డిమాండ్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.